హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటే రవ్వతోటి స్పాంజ్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి 1 కప్పు సుజీ రవ్వ, అలానే 1/2 కప్పు మైదా, అలానే 3/4 కప్పు షుగర్, సరిపడా పాలు, 1/2 కప్పు నూనె, అలానే ఇగోండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నాను. స్మెల్ కోసం టేస్ట్ కోసం అయితే ఇలాచి. దీనికి వచ్చేసి ఇగోండి బేకింగ్ పౌడర్, అలానే బేకింగ్ సోడా. ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇగోండి సుజీ రవ్వ అయితే మిక్సీ పడుతున్నాను, అలానే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇగోండి ఇలాచి దీంట్లోనే యాడ్ చేస్తున్నా. ఇవి మెత్తగా పొడి చేద్దామండి. ఇదండి ఇలా అయితే 2 కలిపి పెట్టాను. ఇది ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందామండి. ఇదిగోండి పిండి అయితే ఒక బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడైతే చిన్న టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి, అలానే బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మైదా అండి, ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాము. ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి, అలానే పాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం గట్టిగా ఉందండి, ఇంకొన్ని పాలు ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇదైతే మొత్తం కలుపుకున్నాం కదా. ఇలా ఉంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా. ఒక బౌల్కి నూనె అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోండి. ఇదిగోండి ఒక బటర్ పేపర్ అయితే పెట్టాను. ఇదంతా దీంట్లోకి అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ గిన్నె వేడవుతుందండి. ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ దాన్ని హీట్ చేద్దాము. దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేద్దామండి. కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, బాదాము, అలానే జీడిపప్పు, ఫైనల్గా ట్యూటీ ఫ్రూటీ కూడా వేసానండి. నా దగ్గర ఇదే కలర్ ఉంది, నీవే వేసాను. ప్లేట్ తీసి ఇదైతే వేడైంది కదండి, ఇది దీంట్లో పెడదాము. మినిమం 40 or 50 మినిట్స్ కుక్ చేసుకుందామండి లో ఫ్లేమ్ మీద. ఆవెంతో పని లేదండి, ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. ఒకసారి చూద్దామండి. ఎందుకు గడ్డలా గట్టి నొగ దెక్కొచ్చింది. ఇగోండి ఇదైతే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నాకు కరెక్ట్గా 1 అవర్ అయితే పట్టిందండి, 50 మినిట్స్ కాదు, ఇంకా 10 మినిట్స్ ఎక్కువే పట్టింది. ఇదైతే చల్లగా అయిందండి. సైడ్లు కట్ చేసుకున్నాం కదా, వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ట్యాప్ చేసి అయితే వచ్చేసింది. కష్టపడి గంట సేవ్ చేసిన వీడియో కేక్ భయంకరంగా
మంచిగానే వచ్చింది, కానీ ఏదో చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఏం చేసినా అన్నది అర్థం కాలేదు. నెక్స్ట్ ఈసారి బాగా ట్రై చేద్దాము. అయితే ఈసారి కేక్ అయితే మంచిగానే అయింది. ఇగోండి, మంచిగా వచ్చింది కేకు, కానీ సంథింగ్ ఏదో చిన్న ప్రాబ్లం అయితే జరిగింది. అది ఏం జరిగింది అనేది అర్థం కాలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది, తిని చూశాను, కానీ ఇరిగిపోతుంది కేక్ ఎక్కడికక్కడికి. ఇదిగోండి, అది ఏం మిస్టేక్ అన్నది నాకైతే అర్థం కాలేదు. ఫైనల్గా అయితే కేక్ ఇలా వచ్చింది. ఏం మిస్టేక్ అన్నది మీరు కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ గంట సేపు ట్రై చేసి దేవుడా, ఫైనల్గా ఇలా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.